కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రాజకీయాలలో కానీ ఎక్కడా కానీ 40% ఓట్లు పైచీలుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు మన నాయకుడు జగన్మోహన్. ఎందుకంటే ఒకటిగా వచ్చారు, వాళ్ళలాగా కూటమిలాగా రాలా, సింగిల్గా వచ్చి ఏ రోజు కూడా జగన్ ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి లేదు. ఈరోజు ఎవరైతే 11 సీట్లు వచ్చిన ఎత్తిపోయిన వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, పక్కనున్న తమిళనాడులో ఒకసారి డిఎంకేకి కేవలం 2 సీట్లు వచ్చినాయి, 2. తర్వాత ఎన్నికల్లో డిఎంకే ప్రభంజనం వచ్చింది. కాబట్టి 11 వచ్చినాయి, 2 వచ్చినాయి, 3 వచ్చినాయి కాదు, రైట్. తప్పకుండా ప్రజా తీర్పుని గౌరవిస్తాం. మీరు చెప్పిన అబద్ధాలు చెప్పకుండా చెప్పిన హామీలన్నీ కూడా చెప్పుకుంటూ ఈరోజు అందరూ కట్టగట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధానికి వచ్చారు, రైట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని చేసినా కూడా ఈరోజు కోటికి పైచీలుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయటం జరిగింది. గుండెల అమ్మ ఈరోజు కూడా కేవలం 3 నెలల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద తప్పు చేశాం, పొరపాటు చేశాం, మా జీవితాలు 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాయని బాధపడే రోజులు ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు, ఈరోజు చూస్తూ ఉన్నాం కూడా. కానీ ఇక్కడున్న నాయకులకి కార్యకర్తలందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు ఉన్న వాళ్ళు అందరం కూడా దాదాపు 2014 జగనన్న పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాం, 14లో ఉన్నాం, 19లో ఉన్నాం, 24లో ఉన్నాం, 29లో ఉంటాం, 34లో ఉంటాం, పోతూనే ఉంటాం. వాళ్ళందరికీ తెలిసింది మా ఏమి ప్రతిపక్షం ఏం కొత్త కాదు. దాదాపు 15 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఈ రోజుకి దాదాపు 15 సంవత్సరాలు అవుతా ఉంటే కేవలం 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం. దాదాపు 2010 నుంచి తీసుకుంటే 2019 దాకా పోరాటం చేశాం. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, మళ్ళీ కూడా 5 సంవత్సరాలు పోరాటం చేసేదానికి వెనకడుగు వేసే మనుషులు ఎవరు కదా, అందరూ ధైర్యవంతులే. అందరం కూడా పోరాటం చేయగల శక్తి ఉన్న వాళ్ళమే, వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా దేనికైనా తెగబడగలిగిన వాళ్ళమే, దేనికి కూడా వెనకడుగు వేసేవాళ్ళం కాదు. కాబట్టి అందరు కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను, ఎవరు కూడా మనం నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు మీటింగ్ చూసిన తర్వాత ఇంతమంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. రోజుకి మళ్ళీ మన సంఖ్య పెరుగుతూ పోతూ ఉంటుంది, ఒక పక్క తరుగుతూ పోతూ ఉంటుంది. 2029 ఎన్నికలకు వచ్చే తలకే మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్, నెల్లూరు టౌనే కాకుండా జిల్లాల్లో కూడా మరోసారి ప్రభంజనం రాబోతుందని మాత్రం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నాను అందరికీ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలకి కూడా అన్న, నాయకులందరికీ కూడా, పదవులు వేసేటప్పుడు దయచేసి అన్న, జిల్లా పదవులు వేసేటప్పుడు ధైర్యంగా వచ్చి ప్రెస్లో మాట్లాడే వాళ్ళకి, లేదు అవసరమైతే పోరాటం చేసే వాళ్ళకి మాత్రమే పదవులేయండి. ఎందుకు చెప్తున్నానంటే జిల్లా అధ్యక్షులు కానీ, యూత్ కానీ, ఏదైనా కానీ తాడో పేడో తేల్చుకుందామన్న వాళ్ళకి పదవులేయండి అన్న. పదవి తీసుకొని ఇంట్లో దాంకున్న వాడికి మాత్రం పదవి వేయొద్దు.